నమస్కారం స్వాగతం యుఎస్ టీవీ న్యూస్ ఛానల్ కు దేశం నుంచి రాష్ట్రం నుంచి ప్రపంచంలో వచ్చేపాడు ఇది వాళ్ళకన్నా ఈరోజు రాష్ట్రంలో ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా జిల్లా ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. అలాగే జిల్లా నుంచి కూడా ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా మండలాలలో కమిటీలు వేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ముదిగుబ మండలంలో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలోనూ అలాగే జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ కొట్లూరు ఆధ్వర్యంలో ఈరోజు ముదిగుబ మండలంలో ఓబీసీ మండల మోర్చా బ్రహ్మాండంగా కార్యవర్గ సమావేశం ఏర్పాటు జరిగింది. దాంట్లో కూడా అన్ని కులాలు మొత్తం దీంట్లో కురబ, బోయ, వాల్మీకి, మంగలి, చాకలి అన్ని కులాల ఒడ్డెర అన్ని కులాల నుంచి కూడా ఓబీసీలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడము, ఆ దాంట్లో విధంగా కార్యవర్గాన్ని తీసుకోవడము. ఎందుకంటే గతంలో రాష్ట్రంలో చూసినట్లయితే బీసీలకి అన్ని పార్టీలు కూడా ఏదో ఎలక్షన్ వస్తే ఆ రోజు జెండాలు పట్టుకుంటేకో లేదా ఓట్లు వేయించుకునే దానికి మాత్రమే ఉపయోగించుకోవడం జరిగింది. బీజేపీ పార్టీ ఒక బీసీలకి వెన్నుదన్నుగా నిలబడి ఈ రాష్ట్రంలో బీసీలని అభివృద్ధి కోసం కానీ సంక్షేమ పథకాలు అయితేమి ఈరోజు ఎన్డీఏ కూటమిలో బీసీలకు కూడా అందరికి కూడా అన్ని సంక్షేమ ఫలాలు కూడా అందుతున్నాయి. ఈరోజు ఈ బీసీ వర్గాన్ని బలోపేతం చేయాలి, చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో ఈ ఓబీసీ బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నాం. బీసీల అభివృద్ధి కోసం తోడ్పడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా శుభదినమని చెప్పవచ్చు. ఓబీసీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారి ఆదేశానుసారం ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లాలో మండల కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ధర్మవరం నియోజకవర్గం ముదుగుప్ప మండలంలో క్షేత్రస్థాయిలో, బూత్ స్థాయిలో, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతంగా తీసుకెళ్లడానికి బీసీలు ఎదుర్కొన్న సమస్యలను, వారి సమస్యల పట్ల ఒక అవగాహనతో సమస్యలు తీర్చడానికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతోంది. ఈ రాష్ట్రంలో 7 మోర్చాలతో పాటు వాటికి అనుగుణంగా 7 అశ్వాల వలె పనిచేస్తున్నారు. గతంతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా మన సౌత్ ఇండియాలో కూడా ఎదుగుతోందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేవిధంగా బీసీలో ప్రతి రాజకీయ పార్టీకి ఒక వెన్నెముకగా నిలుస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.